చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. శత్రువును జయించాలంటే శత్రువు వద్దనున్న సైన్యం కంటే పెద్ద సైన్యం ఉండాలి. అలాగే శత్రువు వద్ద ఉన్న ఆయుధాల కంటే బలమైన ఆయుధాలు ఉండాలి. ఎత్తులు పై ఎత్తులు వేస్తూ శత్రువును చిత్తు చేయాలి. ఇది సహజంగా ఉండే యుద్ధతంత్రం. అయితే పెద్ద సైన్యం కాదు కదా. అసలు సైన్యమే లేకుండా, ఆయుధాల ఊసే లేకుండా కేవలం అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ శత్రు మోకలను తరిమికొట్టి భారతావనికి స్వేచ్ఛా వాయువులు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. నేడు గాంధీ జయంతి సందర్భంగా నెంబర్ వన్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతిని జాతిపితగా, మహాత్ముడిగా, ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తుగా జరుపుకుంటారు. గాంధీ జీవితం, గాంధీ బోధనలు మనందరికీ ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. జాతిపిత మహాత్మా గాంధీ అహింస సత్య మార్గంలో స్వాతంత్ర పోరాటం చేసి భారతదేశానికి స్వేచ్ఛ తెచ్చారు. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జన్మించారు. గాంధీజీ తన జీవితమంతా నిస్సహాయులకు, పేదల కోసం పాటుపడ్డారు. ప్రతి వ్యక్తి తనకు తారసపడిన నిరుపేద, నిస్సహాయుడు ముఖాన్ని గుర్తు చేసుకుని తాను చేయబోయే పని వారికి సహాయపడుతుందో లేదో ఆలోచించుకోవాలని గాంధీ సందేశం ఇచ్చారు. గాంధీ స్వీయ ఆచరణ, స్వాతంత్ర పోరాటం, అహింసా సిద్ధాంతాలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. గాంధీజీ తన జీవితంలో సత్యం, అహింస అనే 2 మార్గాలను ఎంచుకున్నారు. వాటిని అనుసరిస్తూనే ఎటువంటి హింస లేకుండా శాంతియుత పోరాటం ద్వారా భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పద్ధతులు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా నిలిచాయి. తాను చెప్పిన విషయాన్ని స్వయంగా ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి గాంధీ. అందుకే ఆయన మహాత్ముడు, జాతిపితగా నిలిచిపోయారు.